అందరికీ నమస్కారం అండి. శిక్షా సప్తాహ్ జూలై 22వ తేదీ నుండి జూలై 29, 2024 వరకు నిర్వహించబోతున్నటువంటి కార్యక్రమాలలో భాగంగా ఈ వీడియో ద్వారా 6వ రోజు కార్యక్రమం గురించి తెలుసుకోబోతున్నాం. విద్యా వారోత్సవాలలో 6వ రోజు కార్యక్రమం ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్. ఈ ఎకో క్లబ్స్ యొక్క ప్రాధాన్యతను మరియు మిషన్ లైఫ్ యొక్క విశేషాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇది లైఫ్ యొక్క లోగో అండి. లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైర్మెంట్. ఇది కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రోగ్రాం. మరి 6వ రోజు కార్యక్రమం ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ అని ఇప్పటికే మనం తెలియపరిచున్నాము. ఎన్ఈపి 2020లో భాగంగా పర్యావరణ అంశాలన్నింటినీ సస్టైనబుల్ ప్రిన్సిపల్కు అనుసంధానిస్తూ కరికులంను ఏర్పాటు చేయాలని భావించటం జరిగింది. తదనుగుణంగా ప్రకృతిలో ఉన్నటువంటి సహజ వనరులన్నింటినీ ప్రిజర్వ్ చేయాలని మరియు కన్జర్వ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రధానమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ యొక్క లక్ష్యాలను మనం గమనించినట్లయితే ఇందులో భాగస్వాములుగా విద్యార్థులు ఉంటారు. కాబట్టి ఆ విద్యార్థులను ఎకో క్లబ్స్లో ప్రధాన పాత్ర పోషించే విధంగా వారిలో ప్రత్యేకంగా వాతావరణ మార్పుల గురించి, పర్యావరణం గురించి మరియు సహజ వనరుల విధ్వంసానికి సంబంధించినటువంటి అవేర్నెస్ను క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఎకో ఫ్రెండ్లీ బిహేవియర్ని, పర్యావరణ హితంగా ఉండేటువంటి బిహేవియర్ని వారిలో ఏర్పరిచే విధంగా చేయటము ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ యొక్క మరొక లక్ష్యం. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ప్రకృతి వనరులను లేదా సహజ వనరులను కాపాడటంలో వారికై వారు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యేటట్లుగా చేయటం మరి ఒక ఆబ్జెక్టివ్గా పేర్కొనవచ్చు. మరి 6వ రోజు కార్యక్రమం యొక్క టార్గెట్స్ను మనం గమనిద్దాం. మొదటిది ప్లాంటేషన్ డే. పెద్ద ఎత్తున మొక్కల పెంపకాన్ని చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మొక్కల పెంపకం చేపట్టడంలో భాగంగా ప్లాంట్ ఫర్ మదర్ అనే పేరుతో స్టూడెంట్స్ని వారి యొక్క తల్లులతో పాటుగా మొక్కలు నాటే విధానంలో భాగస్వాములను చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్క పాఠశాలలో కానివ్వండి, పరిసరాల్లో కానివ్వండి 35 మొక్కలను నాటాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద 5 కోట్ల మొక్కలను నాటటము ఈ ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్ యొక్క టార్గెట్. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 1,00,000 ఎకో క్లబ్లను ఏర్పాటు చేయటము టార్గెట్గా ఈ 6వ రోజు కార్యక్రమంలో పెట్టుకోవటం జరిగింది. మరి 6వ రోజు కార్యక్రమంలో ఏమేమి యాక్టివిటీస్ను చేయాల్సినటువంటి అవసరం ఉంది కూడా ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. మొక్కల పెంపకాన్ని పెద్ద ఎత్తున పాఠశాలల్లో, అదేవిధంగా పాఠశాల బయట బహిరంగ ప్రదేశాల్లోనూ ఎక్కడైతే మొక్కల పెంపకానికి అనువైన వాతావరణం ఉంటుందో అక్కడ మొక్కలు నాటాలి. అదేవిధంగా డీఫారెస్ట్ చేయబడినటువంటి ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంది. 6వ రోజు కార్యక్రమంలో విద్యార్థులు వారి మదర్ని కూడా పార్టిసిపేట్ చేయవలసిందిగా ఉత్తర్వులు తెలియపరుస్తున్నాయి. అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి నినాదాలు ప్లకార్డుల రూపంలో ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా నాటినటువంటి మొక్కలని ఓనర్షిప్ చేసుకునేటట్లుగా ప్రతి
స్టూడెంట్ భాగస్వామ్యంతో ఆ నాటిన మొక్కలను పరిరక్షించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అంతేకాకుండా మొక్కలను నాటిన తదుపరి వాటిని జియో ట్యాగ్డ్ ఇమేజెస్గా మనం తీసుకోవాల్సి అవసరం ఉంది. అంతేకాకుండా చేపట్టినటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సోషల్ మీడియా ద్వారా ప్రాపగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయం తెలియపరుస్తోంది. మరి ఎకో క్లబ్స్ని కాన్స్టిట్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పెద్ద ఎత్తున 1,00,000 వరకు ఎకో క్లబ్స్ను ఏర్పాటు చేయాలని తలచటం జరిగింది. ఇందులో ఎకో క్లబ్ను ఏర్పరిచేటువంటి విధానం గురించి కూడా ఈ వీడియోలో మీకు తెలియపరుస్తున్నాం. స్కూల్ యొక్క హెడ్ ఎవరైతే ఉన్నారో, హెడ్ మాస్టర్ కానీ ప్రిన్సిపాల్ కానీ ఎకో క్లబ్ యొక్క లీడర్గా ఉంటారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ కానీ, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ కానీ, ఒక యాక్టివ్ టీచర్ కానీ ఎకో క్లబ్ యొక్క ఇన్ఛార్జిగా ఉంటారు. 4 నుంచి 5 స్టూడెంట్స్ ప్రతి తరగతి నుంచి దీంట్లో సభ్యులుగా ఉంటారు. ఒక స్టూడెంటు ఎకో క్లబ్ యొక్క ప్రెసిడెంట్గా నియామకము గావించబడతాడు. అంతేకాకుండా ఎకో క్లబ్లో భాగస్వాములుగా పీసీ మెంబర్స్ కానివ్వండి, ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఇతర సిబ్బంది కానీ ఉండటానికి అవకాశం ఉంది. వారు అందరూ కలిసి ఎకో క్లబ్లో సభ్యులు కానివ్వండి, మిగిలిన స్టూడెంట్స్ కానివ్వండి, ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్జర్వేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఎకో క్లబ్స్లో జరిగేటువంటి కార్యక్రమాలన్నింటినీ స్కూల్ హెడ్ పర్యవేక్షిస్తుంటాడు. ఇన్ఛార్జ్ టీచరు నిర్దేశించినటువంటి కార్యక్రమాలని అమలు పరుస్తూ ఉండటం జరుగుతోంది, స్టూడెంట్స్ యొక్క పార్టిసిపేట్స్ను పెంపొందించేటువంటి విధంగా. మరి ఎకో క్లబ్స్ ఎప్పుడు సమావేశం అవ్వాలి అనే విషయాన్ని గమనించినట్లయితే వీరు నెలకి ఒకసారి సమావేశం అవ్వాల్సి ఉంటుంది. ఎకో క్లబ్స్ ఎప్పుడైతే సమావేశం అవుతారో దానికి నిర్దేశించినటువంటి ఎజెండా ప్రకారము ఐటమ్స్ గురించి చర్చించాల్సినటువంటి అవసరం ఉంది, ముందుగా నిర్దేశించినటువంటి అజెండా పాయింట్స్ ద్వారా. అంతేకాకుండా మీటింగ్ నిర్వహించిన అనంతరం మినిట్స్ రూపంలో చర్చించినటువంటి అంశాలను నమోదు చేయాలి. అంతేకాకుండా మెయింటైన్ చేసేటువంటి రికార్డ్స్ అన్నింటినీ ఎకో క్లబ్కి సంబంధించినవి సంబంధిత ఇన్ఛార్జ్ టీచర్ ఎవరైతే ఉంటారో రికార్డులను డాక్యుమెంటేషన్ ద్వారా భద్రపరచాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈ 6వ రోజు జరిగేటువంటి కార్యక్రమాల యొక్క ఫోటోలన్నింటినీ ఇవ్వబడినటువంటి గూగుల్ ట్రాకర్ ద్వారా అప్లోడ్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గూగుల్ ట్రాకర్ను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి 6వ రోజు కార్యక్రమాలను ఉపాధ్యాయులు అలాగే పేరెంట్స్, టీచర్స్ అందరి భాగస్వామ్యంతో విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.